ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించినటువంటి సీట్ల సర్దుబాటు, సీట్ల లిస్ట్ అనేక అనుమానాలను తెర మీదకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ తన సామర్థ్యాన్ని మించికి వెళ్ళిపోయారని కొంతమంది అంటుంటే, లేదు కాంప్రమైజ్ అయిపోయారు, టీడీపీ ముందు జీ హుజూర్ అయ్యారు అంటూ మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన ఏ విధంగా తన సత్తా చూపించబోతోంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారితో. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పూర్తిగా జీ హుజూర్ అన్నారంటూ కొంతమంది అంటూ ఉంటే, లేదు ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీతో ప్రకారమే ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది మరొక మద్దతు అంశం. 24 ఈజ్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ ఎ స్ట్రాటజీ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి రాబోయేటువంటి ఎలక్షన్స్లో అది చూపించబోయేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అసలు? డెఫినెట్గా మీరు అనుకున్న టాపిక్లో పవన్ కళ్యాణ్ అంతా ఇప్పుడు సమకాలీన రాజకీయాల అమాయకుడేం కాదు. పరిణితి చెందాడు. వాళ్ళ అన్నను చూశాడు. రాజకీయాలు మొదటి నుంచి కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. 2009-10లో యువరాజ్యం అధ్యక్షుడిగా, ఆ తర్వాత వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేయడం ఇష్టం లేక జనసేన పార్టీ పెట్టాడు. రేపు మార్చి 24కి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే దశాబ్దం స్ట్రగుల్ పడ్డాడు. ఆ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే మనుగడ కోసం పోరాటం చేశాడు. తనకున్న లగ్జరీస్ జీవితాన్ని త్యాగం చేశాడు. సినిమా తీస్తే రోజుకు 2 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు, ఇవి కూడా వదులుకొని వచ్చాడంటే ఏదో ఈ సమాజానికి తన పుట్టిన నేలకి ఏదో చేయాలన్న తపన ఆయనలో కనపడింది. కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి నీతో నడిచే, మీరు 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు 10th క్లాస్ కుర్రాడు ఈరోజు ఇంటర్ పూర్తయింది, డిగ్రీ పూర్తయింది, ఓటకు సాధించుకున్నాడు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తి, మీతో నడిచే వ్యక్తులు, మీతో నడిచే అభిమానులు, వాళ్ళంతా 2014లో మీరు త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారి కోసం. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఒకే ఒక్క మీ మాట పిలుపుతో, నిజమే కదా ఈసారి చూద్దాం జగన్ కాదని చెప్పి ఆ రోజు జగన్ గారు 62 సీట్లు కన్ఫర్మ్ అయ్యి జగన్ ఓడిపోవడానికి కారణం ఎవరు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారి చేతితోనే, పవన్ కళ్యాణ్ సలహాతో, సపోర్ట్తో ఆ రోజు అక్కడ మోదీ గారికి, ఇక్కడ చంద్రబాబు గారికి అనుభవం ఉన్న వ్యక్తిని అన్కండిషనల్గా ఏ పదవి కాంక్ష లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. సరే, అప్పుడు అభిమానులు ఆయన మాట విన్నారు, ఓకే అన్నారు. నాతో పాటు 10 సంవత్సరాలు రాజకీయం చేసేవాళ్ళు నాతో రండి అన్నాడు. ఓకే, వీఆర్ రెడీ అని చెప్పి పయనించారు. 2014 పరిస్థితి, 2019లో పరిస్థితి అదే. చంద్రబాబు నాయుడు గారితో ప్యాకేజీకి ఒప్పుకున్నాడు అనే ఇదితో రాజధానికి 5,000 ఎకరాలు అయితే సరిపోయింది కదా, 33,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి విభేదించి బయటకు వచ్చాడు. విడిగా పోటీ చేశాడు. 136 స్థానాలు పోటీ చేస్తే 61 స్థానాలు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. కొన్ని సెకండ్ ప్లేస్లో వచ్చినాయి, మనకు తెలిసిన అంశమే. పోరాడాడు, కానీ ఒక్క చోట కూడా గెలవాలి. అది గాజువాక కావచ్చు, భీమవరం కావచ్చు. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచింది, రాజోలు. అది కూడా వైసీపీ పట్టుకెళ్ళిపోయింది. అంటే 6.9 ఓటు% దగ్గర అక్కడ ఆగిపోయాడు. ఆ వ్యక్తి 0 నుంచి స్టార్ట్ అయ్యి 6.9కి వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి 2024 ఈ జర్నీ మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ రోజు 2019లో జనసేన సపోర్ట్ చేయలేకపోబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి నుంచి దిగిపోయాడు అనేది అందరూ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ పరిణామాలన్నీ కూడా. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా, రాజకీయ నాయకుడు అంటే పదవి, ఆ పదవిలో ఆ సీఎం పదవి కావాలని కోరుకోవాలి. ఆ రోజు చిరంజీవి గారు సీఎంగా అవుదామని వచ్చాడు రాజకీయాల్లో. నా వల్ల కాదన్నాడు, ఇమడలేకపోయాడు. 18 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, మనకు తెలిసిన అంశమే. నేను అలా కాదు, నేను ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి అనేది ప్రజలు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడవ ప్రత్యామ్నాయంగా ఈయన కోరుకున్నారు, ఇప్పుడైనా సీఎం అవుతారని. 2024లో పరిస్థితి ఏమైంది? 2 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ ప్రశ్నించలా. 2 సంవత్సరాల తర్వాతే ఆయన వ్యతిరేకతకి ఎక్కువ అయిందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రజల్లోకి తీసుకొచ్చాడు. స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, తర్వాత తీర ప్రాంతం అంత ఉండి కూడా ఎందుకు ఇండస్ట్రీస్ రాలేకపోతున్నాయి, జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు, పోలవరం పూర్తి ఎందుకు చేయలేకపోయావు, 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు దించుతా అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడలు ఎవరి దగ్గర దించారు? మెడలు వంచి తీసుకొస్తానని చెప్పాడు కదా స్పెషల్ స్టేటస్, ఎందుకు తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? అప్పటి నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పరితపించిన, ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే స్పందించిన, బోటు కారు
కాలిపోతే వాళ్ళకి ఇచ్చేసిన, కౌలు రైతులకు 33 కోట్లు సొంత డబ్బు ఇచ్చిన, మత్స్యకారుల సమస్యల కోసం పోరాడిన, భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడిన, లైన్లో ప్రతిపక్షం ఎవరంటే ఒక ఎమ్మెల్యే కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. అక్కడ టీడీపీ ఎక్కడ ఉంది? ఈ సిచ్యువేషన్లో అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు 55 రోజులు జైల్లో ఉన్న ఈ దేశానికి రాజకీయాలు నేర్పి ఎన్డీఏలో కీలక పాత్ర పోషించి ఈ దేశానికే ప్రధానమంత్రి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన వ్యక్తి, జిఎంజీ బాలయోగి గారిని స్పీకర్గా అందించిన వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రారా జాతీయ స్థాయిలో? అసలు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులే పార్టీ అధ్యక్షులకే బయటికి రాని పరిస్థితిలో అన్కండిషనల్గా స్నేహాస్తం అందించాడు కదా. ఓటు చిలకుండా రాజకీయం చేద్దామని చెప్పి భావించాడు కదా. మరి ఆ స్నేహాస్తం అందించినప్పుడు ఆయన ఎలా చూసుకోవాలి? మీరు అన్నారు జీ హుజూర్ అనే అల్లా ఆయన వెనక వ్యూహాలు ఉన్నాయి, కాదనలేంది. ఆయన తప్పు కాదు, కానీ ఆయన అతి మంచితనం కూడా జనం తీసుకోలేకపోతారు.